హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీరు కంప్యూటర్ సైన్స్ లేదా బిఈ బీటెక్ ఎంఎస్సి ఎంసీఏ చదువుతున్నారా లేదా పూర్తి చేసి ఉంటే ఇది మీకోసం. 2024 లేదా 2025 బ్యాచెస్ వారు ఎవరైనా సరే మిస్ అవ్వకండి. ఫ్రెషర్స్ కి స్పెషల్ గా 0 to 6 months వరకు ఎక్స్పీరియన్స్ ఈ కంపెనీస్ లో రెజ్యూమ్లు తీసుకుంటున్నాయి. ఆ ఏ కంపెనీస్ చూద్దాం అండ్ అలానే దానికి ఏ స్కిల్స్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ మీకు కావాలి అంటే మన పేజ్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము డైలీ వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో దట్ మీరు ఆ జాబ్స్ కి ఎక్స్పైర్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే కార్నర్ స్టోన్ ఈస్ హైరింగ్ ఎస్టీఈటీ ఇంటర్న్. ఎస్టీఈటీ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ టెస్ట్. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఏ రిలేటెడ్ ఫీల్డ్ అయితే అడుగుతున్నారు వీళ్ళు. అండ్ ఎంథసిజం మైండ్ సెట్ ఆర్ వాంట్ టు లెర్న్ ఏ లాట్ మైండ్ సెట్ అయితే ఉండాలి అని అడుగుతున్నారు. దీనికి 2024 అండ్ 2025 పాస్ అవుట్స్ వాళ్ళు ఎలిజిబుల్. 0 to 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అంటే ఫ్రెషర్ వాళ్ళు అవ్వచ్చు, 6 months ఏదైనా ఇంటర్న్షిప్ చేసి ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఇన్ C# అండ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ అయితే అడుగుతున్నారు. ప్రిఫరబుల్లీ సెలీనియం అంటున్నారు. ఎక్స్పోజర్ టు టెస్టింగ్ అండ్ డెవలపింగ్ ఆటోమేషన్ ఫర్ మైక్రో సర్వీసెస్ అండ్ రెస్ట్ఫుల్ సర్వీసెస్ అయితే అడుగుతున్నారు. స్ట్రాంగ్ ఇన్ ఊప్స్ అండ్ గుడ్ టు హ్యావ్ ఎక్స్పోజర్ టు డిజైన్ ప్రిన్సిపల్స్ లైక్ సాలిడ్ అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే పూణే, ఇండియా. ఈ కార్నర్ స్టోన్ జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం మేము ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గైడ్ అయితే ప్రొవైడ్ చేసాము. అంటే టెస్టింగ్ రోల్లో ఎలాంటి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఎలా ఆన్సర్ చేయాలి అనే గైడ్ మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో చెక్ చేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే పాకెట్ ఎఫ్ఎం ఈస్ హైరింగ్ ఎస్టీఈటీ ఇంటర్న్. క్వాలిఫికేషన్ వచ్చేసి పర్సూయింగ్ ఆర్ రీసెంట్లీ కంప్లీటెడ్ ఏ బ్యాచిలర్స్ ఆఫ్ మాస్టర్స్ ఇంజనీరింగ్ ఆర్ ఏ రిలేటెడ్ ఫీల్డ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 2024 అండ్ 2025 పాస్ అవుట్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇన్ 1 or more పైథాన్, జావా ఎక్సెట్రాలో నాలెడ్జ్ ఉండాలి అని చెప్తున్నారు. అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ ఇంక్లూడింగ్ టెస్ట్ కేస్ డిజైన్, రిగ్రెషన్ అండ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అడుగుతున్నారు. ఫెమిలియారిటీ విత్ ఆటోమేషన్ టూల్స్ లైక్ ఎపిఎం, ప్లేవ్రైట్ ఆర్ రెస్ట్ అష్యూర్డ్ ఈజ్ ఏ ప్లస్ అంటున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్ ఉండాలి. లొకేషన్ చూసుకుంటే బెంగళూరు, కర్ణాటక, ఇండియా. ఈ పాకెట్ ఎఫ్ఎం జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం మేము ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గైడ్ మొత్తం ఇచ్చాము. సో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి ప్రిపేర్ అవ్వండి ఈ జాబ్ కి అప్లై చేసుకున్న వాళ్ళు. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే సిటీ ఈజ్ హైరింగ్ ఆఫీసర్ చాట్ ఆపరేషన్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అయితే అడుగుతున్నారు. మాస్టర్స్ డిగ్రీ అనేది ఏమీ మ్యాండేటరీ కాదు. ఓవరాల్ 0 to 3 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అంటే ఫ్రెషర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఈ జాబ్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సౌండ్ ప్రెజెంటేషన్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ స్కిల్స్ అడుగుతున్నారు. హెల్ప్స్ టు టీచ్ అవర్ కస్టమర్ హౌ టు సెల్ఫ్ సర్వీస్ త్రూ అవర్ ఇంటర్నెట్ వెబ్సైట్స్. లొకేషన్ చూసుకుంటే పూణే, ఇండియా. ఈ సిటీ జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం మేము ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఆల్టా డామస్ ఈస్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్స్ రిలేటెడ్ ఫీల్డ్ లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి 0 to 1 year ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 ఓపెన్ సోర్స్ అకాడమిక్ ఆర్ పర్సనల్ ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు. అంటే 1 year వరకు ప్రాజెక్ట్స్ ఏదైనా చేసున్నా పర్లేదు అని చెప్తున్నారు. ఎక్స్పోజర్ ఆర్ ఎక్స్పీరియన్స్ విత్ 1 or more ఆఫ్ .NET, C#, React, Helm, Kubernetes ఎక్సెట్రా అయితే అడుగుతున్నారు వీళ్ళు. అండర్స్టాండింగ్ ఆఫ్ రూట్ కాజ్ అనాలిసిస్ అండ్ రిజల్యూషన్స్ అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్. ఈ జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం మేము ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గైడ్ అయితే ప్రొవైడ్ చేసాము. సో ఈ జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం మేము ఇక్కడే ప్రొవైడ్ చేసాం కాబట్టి వాళ్ళందరూ కూడా దీనికి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్ అందరికీ యూజ్ అవుతాయి. మాక్సిమం ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 2024 వాళ్ళు, 2025 పాస్ అవుట్స్ వాళ్ళు. ఈ జాబ్స్ అందరికీ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఈ జాబ్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరి జాబ్ కి ఎలిజిబుల్ జాబ్ కి అప్లై చేసుకోండి. అండ్ అలానే ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ అలానే ఈ జాబ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా యూజ్ అవుతాయి. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. డూ ఫాలో ఫ్రంట్ లైన్స్ మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.